ప్రజ్ఞ గారికి ఏమీ కాదు. మీ అందరికీ నా నమస్కారం. నువ్వెందుకు ఇక్కడికి వచ్చా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. శాంతించు బుల్బుల్, నేను ఇక్కడికి తమాషా చేయడానికి రాలేదు. నేను మీ అందరికీ సాయం చేయడం కోసం వచ్చాను. పైగా ఇంటికొచ్చిన అతిథికి ఎవరైనా మర్యాద చేస్తారు. అయినా నన్ను ఇక్కడికి రమ్మని పిలిచారు కాబట్టి నేను వచ్చాను. నిన్ను పిలిచారా? అది నేనే అతన్ని పిలిచాను. అలా చూడకండి నన్ను. సారీ, కానీ నేను ఇన్ని ఇక్కడికి పిలవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. అది అమ్మమ్మ అందరూ చాలా కంగారుగా ఉన్నారు. నేను మీ అందరి కంగారు చూడలేకపోయాను. అందుకే నేనేమనుకున్నానంటే దీనికి ఏదో విధంగా సొల్యూషన్ వెతికి తీరాల్సిందే అని. ప్రజ్ఞను వెతకడానికి మనకి ఎవరైతే సాయం చేయగలరో నేను వాళ్ళని ఇక్కడికి పిలిపించడం మంచిదేమని నాకు అనిపించింది. ఇక ఆయన చేతిలో అయితే మొత్తం సిటీకి సంబంధించిన పవర్ అయితే ఉంది. అందుకే నేను అనుకున్నాను ఈయన మనకి సాయం చేస్తారు, అప్పుడు మనం ప్రజ్ఞని త్వరగా వెతకడానికి కుదురుతుందని. అయినా బుల్బుల్, మీకైతే ఇతను చాలా బాగా తెలుసు కదా, మరి ఎందుకు నువ్వు కోప్పడుతున్నావు? ప్రజ్ఞ కోసం ప్రశాంతంగా ఉండొచ్చు కదా. చూడండి ఆంటీ గారు, నానమ్మ గారు, నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రజ్ఞ గారిని ఎవరో కిడ్నాప్ చేశారన్న సంగతి నాకు తెలిసిన వెంటనే నాకు చాలా బాధగా అనిపించింది. నేను అర్థం చేసుకోగలను మీరంతా ఎంత బాధపడుతున్నారో. నేను నా ఇంపార్టెంట్ పనులన్నీ వదిలేసి వెంటనే ఇక్కడికి వచ్చేసాను. చూడండి, నేను మీకు మాట ఇస్తున్నాను, ఇప్పుడు నేను వచ్చేసాను కాబట్టి ప్రజ్ఞ గారు కూడా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. చూడు, నువ్వు కంగారు పడద్దు. ఏదో ఒకటి చేసి నేను మీ అక్క ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను. నేను నీకు మాట ఇస్తున్నాను బుల్బుల్. నేను నీకు చెప్పానా లేదా నన్ను పెళ్లి చేసుకో అని? నన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఈ ప్రాబ్లం వచ్చిండేదే కాదు. ఈరోజు ఎవరు పడితే వాళ్ళు నీ ఇంటి వైపు కన్నెత్తి చూసే అవకాశం కూడా ఉండేది కాదు కదా. కానీ లేదు, నువ్వు నా మాట అస్సలు వినిపించుకోలేదు. ఇప్పుడు అనుభవించావు. రాణి, చెప్పాను కదా, ఈ ఆట కూడా నేనే గెలిచాను. మా అక్క గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు మిస్టర్ కార్పొరేటర్. నువ్వు నీ గురించి ఆలోచించుకో. ఎందుకంటే ఇక్కడికి ఎప్పుడైతే బావగారు ఇంకా ప్రవీణ్ వస్తారో అప్పుడు నేను కాపాడడానికి ఇక్కడ ఎవ్వరూ ఉండరు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏదైతే అనుకున్నావా అదే జరిగిపోయింది. ఇప్పుడైతే ఖచ్చితంగా ఇక్కడ భూకంపం వస్తుంది, సునామీ వస్తుంది, అంతేకాదు తుఫాన్ కూడా. మొత్తం అన్ని వస్తాయి. జ్వాలాముఖి కూడా పొంగుతుంది. అరే తిన్నగా చెప్పొచ్చు కదా, ఎందుకు భయపెడుతున్నావు? మీకు తెలుసా ఆలియా, తను అదే ఆ ప్రజ్ఞ ఉంది కదా, తను 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 ఆ కిడ్నాపర్స్ నుంచి పారిపోయిందంట. వాట్? అది మీకెలా తెలుసు? తను అభికి ఫోన్ చేసి చెప్పింది తప్పించుకున్నానని. అందుకే అభి తనని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాడు. తీసుకురావడానికి ఎక్కడికి వెళ్ళారు? ఏదో చాలా మాలో ఏదో చెప్పింది అభికి, అదేంటో నాకు తెలీదు. గాడ్, నేను చెప్పాను కదా కార్పొరేటర్తో చేతులు కలపకూడదని. ఇప్పుడు తను జైలుకి వెళ్ళడమే కాకుండా మనల్ని కూడా తీసుకెళ్తాడు. నేనేమీ చేయలేదు కదా. నా భర్తను జైలు నుంచి విడిపించడం కోసం నేను స్వయంగా జైలుకి వెళ్ళిపోతాను. వైశాలి వదినా, యు నో వాట్ ఆలియా, నువ్వు వెంటనే ఆ కార్పొరేటర్కి కాల్ చేసి మాట్లాడు. డామ్ ఇట్, తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.
ఎక్కడికి వస్తున్నారు? ఎక్కడికి వస్తున్నావు? ఈ గల్లీలో కార్ రాదు. చిన్న గల్లీ ఇక్కడి నుంచి కారు వెళ్ళదు. ఇప్పుడు నేను ఎట్టెళ్ళాలి? ఇక్కడ చాలా గల్లీలు ఉన్నాయి. ఏమైంది? దొరికిందా? లేదు లేదు, ఎక్కడ కనిపించలేదు. మొత్తం చూసాం, ఎక్కడుందో తెలియట్లేదు. అరే అరే మొన్న ఈ అమ్మాయి చాలా కంగారు పెట్టేస్తా. అయినా మనం వెతికి తీరాల్సిందే కదా. పదండి వెతుకుదాం. వెతుకుదాం. మీ ఇద్దరు అటు వెళ్ళండి. రఘు నువ్వు ఇటు వెళ్ళు. పదండి. ఫోన్ ఎందుకు ఎత్తట్లేదురా వెతవల్లారా? ఎక్కడ చచ్చారు మీరంతా? హలో, మీరు ఎక్కడున్నారు? కిడ్నాపర్స్ నన్ను చూసేశారు. అతి కష్టం మీద వాళ్ళకి తెలియకుండా ఇక్కడ దాక్కున్నాను. ప్లీజ్ త్వరగా వచ్చేయండి. ప్రజ్ఞ తప్పించుకుందా? పెద్ద గందరగోళం జరిగిపోయింది. ఈ వెధవలందరూ ఏం చేస్తున్నట్టు అక్కడ? నేను ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడడం కుదరదు. వాళ్ళకి నా గొంతు వినిపించిందంటే వెంటనే పట్టేసుకుంటారు. తను ఎక్కువ దూరం వెళ్ళుండదు. ఇంకా అక్కడే అదే ఏరియాలో ఉండుంటుంది. నేను తనని ఎలాగైనా పట్టుకోవాలి, లేదంటే ఈసారి నా పని అయిపోతుంది. ఎవరున్నారు కింద? అది ఫోన్ పడిపోయింది. సారీ. కనపడిందా? అటువైపు వెళ్తోంది. పట్టుకోండి. తనని తక్కువ అంచనా వేయద్దు. పారిపోయింది. అతి కష్టం మీద వెతికి పట్టుకున్నాం. తను మళ్ళీ పారిపోయేలోపు పని పూర్తి చేసాయి. కానీ త్వరగా.